అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. బ్రేకింగ్ న్యూస్. అమెరికా అల్లకల్లోలంగా మారింది. న్యూయార్క్, న్యూ జెర్సీలో తీవ్రమైనటువంటి వరదలు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలని భయప్రాంతాలకు గురిచేశాయి. ఆకస్మిక వరదలు క్షణాల్లోనే మొత్తం నగరాన్ని చుట్టుముట్టేశాయి. ఎక్కడ చూసినా వరద ప్రవాహమే అక్కడ కొనసాగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు. ఈ వరదల ప్రభావం 5 కోట్ల మంది జనాభాను ముంచెత్తబోతుందనేటువంటి అంశం ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది. ముఖ్యంగా న్యూయార్క్, న్యూ జెర్సీలను ఈ ఆకస్మిక వరదలు తీవ్రంగా ముంచెత్తాయి. సోమవారం నాటికి న్యూయార్క్ సిటీ, ఈశాన్య అమెరికాలోని పలు కీలక ప్రాంతాలకు ఈ ఫ్లాష్ ఫ్లడ్ అంటే ఊహించినటువంటి విధంగా అకస్మాత్తుగా వచ్చినటువంటి వరద ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో 5 కోట్లకు పైగా అమెరికన్లు వరద ముప్పు ప్రాంతాల కిందకు వచ్చేశారు. ఆకస్మిక వరదల ప్రమాదం పెరిగిందని నేషనల్ వెదర్ సర్వీసెస్ కూడా తాజాగా హెచ్చరించింది. కొన్ని ప్రాంతాలు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని తెలిపింది. విజువల్స్లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మెట్రో స్టేషన్ల వరకు కూడా నదులే పారుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా కాలనీలలో కూడా, నగరాలలో కూడా, మొత్తం ఒక హైటెక్ లాంటి సిటీలలో కూడా ఈ వరద ప్రవాహం అనేది ఏ విధంగా అక్కడ పారుతుందో మనకు చూస్తున్నాం. పూర్తిగా నదులను, సరస్సులను తలపించేటువంటి వాతావరణం అక్కడ సిటీలో, న్యూ జెర్సీ, న్యూయార్క్లో కనిపిస్తుంది. మెట్రో స్టేషన్ల వద్ద నుంచి గంగ ఉప్పొంగినట్టుగా అక్కడ వరద ప్రవాహాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ తీవ్రమైనటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా గల్లంత అయిపోతున్నాయి. ఆ వరద ప్రవాహానికి చాలా వరకు ఇప్పటికే ఆస్తి నష్టం కూడా సంభవించినట్టుగా తెలుస్తుంది. ఈ దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం అంటే నిన్న సాయంత్రం రాత్రి న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీ, బాల్టిమోర్, నెవార్క్, ఆర్లింగ్టన్, రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ తీవ్ర వరదల విషయంలో హై అలర్ట్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యూ జెర్సీలోని పశ్చిమ యూనియన్ కౌంటీలో ప్రమాదకరమైనటువంటి ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందంటే కూడా తాజాగా మరిన్ని హెచ్చరికలు జారీ అయ్యాయి. సో బెర్లిన్ కౌంటీ, న్యూయార్క్, వెస్ట్ చెస్టర్ కౌంటీలో కూడా ఆకస్మిక వరదల హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సో ఇప్పటికే ఉన్నటువంటి ప్రాంతాలు కాక మిగతా ప్రాంతాలలో కూడా ఈ ఆకస్మిక హెచ్చరికలు తాజాగా జారీ చేయడం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఊహించినటువంటి విధంగా నిమిషాల వ్యవధిలోనే, గంటల వ్యవధిలోనే భారీ వరదలు రావడం అనేది అక్కడ భీకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాయి. దీనికి గల కారణాలేంటి, అసలు ఎందుకింత భారీగా వరదలు అక్కడ సంభవిస్తున్నాయి, సంవత్సరాలు, నెలల పాటు వర్షం కురిస్తే ఏ రకమైనటువంటి వరదలు వస్తాయో గంటల వ్యవధిలోనే అక్కడ తాజాగా ఈ రకమైన పరిస్థితి నెలకొనడంతో నగరవాసులంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రేమ్, అమెరికాలో న్యూయార్క్, న్యూ జెర్సీలో ముఖ్యంగా మిగతా నగరాల్లో కూడా వరదలు ముంచెత్తుతున్నట్టు కనపడుతున్నాయి. బట్ ఎక్కువ ప్రభావం న్యూయార్క్, న్యూ జెర్సీలో ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకింత ఆకస్మికంగా అక్కడ వరదలు వచ్చాయి? అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది? స్థాయి ప్రస్తుతం అమెరికా మొత్తం కూడా అకాలమైన వర్షాలు, అకాలమైన వరదలతోటి అతలాకుతలం అవుతున్న పరిస్థితి అమెరికా ప్రజల్ని ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నాం. ఇల్లులు ఒక చిన్న పేక మెడల్లాగా మొత్తం వరదలో కొట్టుకుపోతున్న పరిస్థితి. ఇంట్లో ఉన్న వస్తువులు చిందరవందరగా పడిపోతున్న పరిస్థితి. చిన్న చిన్న కార్లే కాదు, పెద్ద పెద్ద లారీలు, ట్రక్కులు కూడా ఆ నీళ్ళల్లో పడవల్లాగా, పిల్లలు ఆడుకునే పడవల్లాగా కొట్టుకుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా న్యూయార్క్, న్యూ జెర్సీలను మొత్తం కూడా ఈ యొక్క వరదలు ముంచెత్తుతున్నాయంటే ప్రపంచం అంతా కూడా అమెరికాలో ఏం జరుగుతుందని చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా న్యూయార్క్, న్యూ జెర్సీ ప్రాంతాలతో పాటు ఆ సమీప ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు ఈ న్యూయార్క్, న్యూ జెర్సీ ఏదైతే సమీప ప్రాంతాలు, న్యూయార్క్ సిటీ కావచ్చు, బాల్టిమోర్ కావచ్చు, నెవార్క్ కావచ్చు, అదేవిధంగా అర్లింగన్ లో మొత్తం కూడా 5 కోట్ల మంది ఈ యొక్క ప్రమాద తీవ్రతలో ఇరుక్కుపోయారని చెప్పొచ్చు. మొత్తం కూడా పాఠశాలలు, అత్యవసర సర్వీసులు అన్ని కూడా ప్రస్తుతం రంగంలోకి దిగాయి. మరోవైపు ఏదైతే నిత్య జీవితం అంతా కూడా మొత్తం కూడా స్తంభించిపోయిన, జనజీవనం అంతా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలో మనం చూస్తే అమెరికాలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయా అని ఆశ్చర్యానికి గురి చేసే వీడియోలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇల్లు ఎలాంటి చెక్కు చెదరకుండా ఇల్లే మొత్తం
వరదల్లో కొట్టుకుపోతున్న సన్నివేశం మనకు అక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో ఆకస్మికంగా వచ్చే ఈ యొక్క వరదల కారణంగా అమెరికా మొత్తం కూడా భారీగా నష్టపోతుంది. కోట్ల రూపాయలు నష్టపోవడమే కాకుండా ఇప్పటికే విమాన సర్వీసులను రద్దు చేసిరు. ఆ యొక్క ఏదైతే విమానయాన సంస్థలకు సంబంధించిన ఎయిర్పోర్ట్స్ ఉంటే అవన్నీ కూడా మూతపడిపోయినాయి. అది మరోవైపు యొక్క సముద్రాల్లో కూడా అల్లకల్లోలం ఉన్న నేపథ్యంలో సముద్రంలో కూడా ఆ యొక్క ఓడలను షిప్లను ఎక్కడికి కూడా వెళ్ళవద్దని రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. మొత్తం కూడా యుద్ధ మేఘాలు ఆవరించినప్పుడు ఏ విధంగా అయితే ఆ యొక్క సైరన్స్ మోగుతాయో అమెరికా న్యూ జెర్సీ మొత్తం కూడా సైరన్ల మూత మోగుతుంది. అక్కడ ప్రజల వారు కూడా బయటికి రావద్దు, అత్యవసరం అయితే సహాయక హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేశారు. వాటి ద్వారానే మీ యొక్క నిత్యావసరాలు తీర్చుకోవాలని కూడా చెప్తున్నారు. ఆకస్మిక వరదలతోటి ప్రజలకు ఏం చేయాలో వంతపడని పరిస్థితి అమెరికా ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం అమెరికాలోని చాలా ప్రాంతాలు ఒక వాషింగ్టన్ కాదు, మొత్తం అక్కడ ఉన్న ప్రధానమైన నగరాలు న్యూయార్క్ న్యూ జెర్సీలతో పాటు చాలా ప్రాంతాలు ఈ యొక్క వరద తీవ్రతకు పూర్తిగా దెబ్బతినిపోయాయని చెప్పొచ్చు. అక్కడ రోడ్లు కావచ్చు, అదేవిధంగా వాణిజ్య సముదాయం మొత్తం కూడా దెబ్బతిన్నది. అదేవిధంగా పాఠశాలలు మొత్తం కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. అంటే ఏ లెవెల్లో అంటే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు వరదలు ముంచెత్తున్న పరిస్థితి. ఆ లెవెల్లో అంటే ఒక సముద్రంని తలపించే విధంగా న్యూయార్క్ నగరంలోని రోడ్లను కూడా వరదలతోటి ముంచెత్తున్న పరిస్థితిలో, మరోవైపు న్యూయార్క్ లోని వెస్ట్ చెస్టర్ కౌంటీలో ఆకస్మిక వరదలు నిన్నటి నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నప్పటికీ కూడా అధికారులకు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి. ఎక్కడి నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేయాలో అర్థం కాని పరిస్థితి. మొత్తం కూడా ప్రజలు తీవ్రమైన గందరగోళంలో అనిశ్చితిలో పడిపోయారని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అమెరికా ప్రజలు దాదాపు 5 కోట్ల మంది అక్కడ ఉన్నారంటే ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా వారి యొక్క జనజీవనం కొనసాగాలి. వారికి ఫుడ్ ఏంటి, కావాల్సిన ఆహార పదార్థాలు ఏంటి, అవన్నీ అందించడంలో ప్రభుత్వం కూడా ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో మనకు అమెరికా ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా అత్యవసరం అయితే కానీ హెల్ప్ లైన్ సెంటర్లను సంప్రదించి బయటికి రావాల్సిందిగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎవరు కూడా అనవసరంగా బయటికి వస్తే కనుక అర్ధరాత్రి 2 గంటల నుంచి ఈ యొక్క వృద్ధ ముప్పు తీవ్రత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా అలర్ట్ గా ఉంది. ఎప్పటికప్పుడు అక్కడ రెడ్ జోన్స్ విధించడం, అదేవిధంగా అలర్ట్ విధించడం, వారందరినీ కూడా అప్రమత్తం చేసే ప్రక్రియను ప్రభుత్వం అయితే చేపడుతుంది. అక్కడ ఉన్న మంత్రులు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా ఏ ప్రాంతాల్లో అధికంగా ఈ యొక్క వరదల తాకిడి ఉంది, ప్రజలు ఎక్కడ ఎక్కువ నష్టపోతున్నారు, ఎక్కడ ఫుడ్ సరఫరా చేయాలో అనేది కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి వారందరికీ కూడా సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిమగ్నమైందని మనకు తెలుస్తుంది. సాయి రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి అది ప్రస్తుతం అమెరికాలో న్యూజెర్సీ న్యూయార్క్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి వరదలు కకావికలంగా అక్కడటువంటి ప్రజలను మార్చేసింది. నిన్న సాయంత్రము అర్ధరాత్రి వేళ వచ్చినటువంటి ఊహించని పరిణామంతో, అంటే అక్కడ తెల్లవారుజాము అర్ధరాత్రిలో ఆ చీకటి సమయంలో వచ్చినటువంటి వరదల ప్రవాహంతో ఎవరైనా గల్లంతయ్యారా, ఈ వరద ప్రవాహంలో ఎంతమంది గల్లంతయ్యారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అక్కడ అధికారులు సేకరిస్తున్నారు. అండ్ ఉదయం నుంచి కూడా అక్కడ అలర్ట్ అంతా కూడా సైరన్తోనే అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. అధికారులు మిగతా భద్రతా సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు, అప్రమత్తం చేస్తున్నారు, బయటికి రాకుండా అందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఊహించినటువంటి విధంగా అక్కడ వచ్చినటువంటి వరదల ప్రవాహానికి అక్కడ నగరాలే పూర్తిగా వాటర్లో మునిగిపోయినటువంటి దుస్థితి అయితే విజువల్స్లో కనిపిస్తుంది. 5 కోట్ల మందికి కూడా ఈ యొక్క వరద ప్రవాహానికి లోనవుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా ఏ విధమైనటువంటి అప్డేట్ అధికారులు ఇస్తారనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.